చిన్ని సీరియల్ స్టార్మాలో రాత్రి 7 గంటలకి ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం కొత్తగా సరికొత్తగా చిన్ని సీరియల్ ట్రాక్ మారింది. ఇంతవరకు ఆరం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన చిన్ని సీరియల్ అలరించింది. ప్రస్తుతం ప్రజా ప్రభాకర్ రైటింగ్స్ బ్యానర్ పైన ప్రజా ప్రభాకర్ ఈ సీరియల్ ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిన్ని సీరియల్లో కొత్త జనరేషన్ కథతో నూతన అధ్యాయం మొదలైంది. అలా కొత్త తారలు ప్రస్తుతం చిన్ని సీరియల్లో ప్రవేశించారు. ప్రస్తుతం చిన్ని సీరియల్లో కథానాయికగా కావ్య భగవంత్ యాక్ట్ చేస్తున్నారు. చిన్ని పాత్రలో ప్రస్తుతం ఈ కన్నడ నటి ప్రేక్షకులని అలరిస్తున్నారు. నయనతార, లక్ష్మీ టిఫిన్ రూమ్, ఆశ తదితర కన్నడ సీరియల్స్ లో ఈమె నటించారు. ఇక ఈమెకు జోడీగా చిన్ని సీరియల్లో కథానాయకుడిగా సుర్జిత్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. మహి అనే క్యారెక్టర్ లో దేవేంద్ర వర్మ కొడుకు క్యారెక్టర్ లో సుర్జిత్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ నటుడైన సుర్జిత్ కుమార్ తమిళనాట నమ్మవీటు పొన్ను, సంధ్యారాగం సీరియల్స్ లో నటించారు. మొట్టమొదటిసారి తెలుగు బుల్లితెరపై కావ్య భగవంత్, సుర్జిత్ కుమార్ ఇద్దరు డెబ్యూట్ అయ్యారు. ఇంకా ఈ సీరియల్లో నాగవల్లి క్యారెక్టర్ లో నటిస్తున్న నయనాకి రీప్లేస్మెంట్ గా ప్రస్తుతం రజనీ ప్రవీణ్ యాక్ట్ చేస్తున్నారు. కన్నడలో లక్ష్మీ భారమ్మ, నాగిని సీరియల్స్ లో రజనీ ప్రవీణ్ నటించారు. ప్రస్తుతం ఈ సీరియల్లో ఎన్నో కొత్త క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. దేవేంద్రకి చెల్లెలి క్యారెక్టర్ లో వసంతగా నయన ఎంట్రీ ఇచ్చారు. గీతా ఎల్ఎల్బి బ్రహ్మముడి సీరియల్స్ లో ఈమె ఇప్పటి వరకు నటించారు. ఇంకా ఈ సీరియల్లో కృష్ణ అనే క్యారెక్టర్ లో రోషన్ కోట ఎంట్రీ ఇచ్చారు. ప్రేమయంత మధురం సీరియల్లో నటిస్తున్న రోషన్ ప్రస్తుతం ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఈ సీరియల్లో శ్రేయ అనే క్యారెక్టర్ లో కూడా ఈ నటి ఎంట్రీ ఇచ్చారు. ఇక చిన్ని తమ్ముడు క్యారెక్టర్ లో అద్వైత్ కోన ఎంట్రీ ఇచ్చారు. అద్వైత్ కోన చంటి అనే పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. బంగారు పంజరం, అగ్నిసాక్షి, కృష్ణ తులసి సీరియల్స్ లో అద్వైత్ కోన యాక్ట్ చేశాడు. ఇంకా ఈ సీరియల్లో సాయి చైతన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా అమ్మాయి గారు సీరియల్లో నటించిన సాయి చైతన్ రోహన్ అనే క్యారెక్టర్ లో ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఈ సీరియల్లో ఎన్నో కొత్త క్యారెక్టర్స్ రావాల్సినవి ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మరో వీడియోలో చూద్దాం. ప్రస్తుతం చిన్ని సీరియల్లో వచ్చిన ఈ కొత్త క్యారెక్టర్స్, అలాగే ఈ న్యూ హీరో హీరోయిన్స్ ఎలా ఉన్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.